వాన పడేటప్పుడు ఏదో ఒకటైతే తినాలనిపిచ్చిద్ది. ఇంకా ఇంట్లో అయితే అట్టికాయలున్నాయని చెప్పి సింపుల్‌గా అట్టికాయ బజ్జీ వేద్దామనైతే ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం వాటర్‌లో కల్లుప్పు వేసుకున్నాను. కట్ చేసిన అట్టికాయ ముక్కల్ని వేస్తే బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. అండ్ ఫ్రెష్‌గా కూడా ఉంటాయి. కొంచెం సాల్ట్ అనేది అట్టికాయ ముక్కలకి పట్టి మనము ఆయిల్‌లో వేసినప్పుడు కూడా లోపల చక్కగా సాఫ్ట్‌గా కుక్ అయ్యిద్ది అట్టికాయి. ఇంకా బౌల్ తీసుకొని శనగపిండి, కొంచెం సాల్ట్ అండ్ తినే సోడా కొద్దిగా అండ్ 2 టేబుల్ స్పూన్లు బియ్యపు పిండి వేసుకోండి. అందరూ చక్కగా గోధుమ పిండి గానీ, ఇంకేదైనా ఏస్తారంట. నేను బియ్యపు పిండి వేశాను. చాలా బావుండిద్ది. అండ్ ఇందులో కొంచెం వామ్ వేసుకొని మిక్స్ చేసేసుకోండి వాటర్ వేసి. కొంచెం జ్యూసీ కన్సిస్టెన్సీగా ఇలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత చక్కగా అట్టికాయ ఇలా స్లైట్‌గా ముంచేసి ఆయిల్‌లో వేసేయడమే అంతే. అట్టికాయ బజ్జీ అయితే చాలా ఈజీ అండి. దానికోసం మనం పెద్దగా కష్టపడక్కర్లేదు. అండ్ సింపుల్‌గా 5 మినిట్స్‌లో అయితే అయిపోయిద్ది. ఇంకా దీన్ని ఆనియన్స్‌తో సర్వ్ చేసుకుంటే సూపర్బ్‌గా ఉండిద్ది. మన వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఉంటా మరి పనుంది.